ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్లుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త విషమించింది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతో వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4:50 ఆయన కన్నుమూశారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల గారు ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇలాంటి దుర్వార్త ఉదయాన్నే మాట్లాడుకోవడం అంటే అంత గొప్ప వ్యక్తి ఈ విధంగా జరుగుతుందని అసలు ఎవరు కూడా ఊహించలేదు. అంటే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, మళ్ళీ ఇంటికి వస్తారు అని అనుకున్నప్పటికీ కూడా ఈ విధంగా జరిగింది. సార్, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఏం చెప్తారు సార్? ఆయన మహానుభావుడు అండి. ఆయన ఒక వ్యాపారము, పారిశ్రామికవేత్తగా ఆయన ఒక మహాద్భుతమైనటువంటి సృష్టికర్తగా మనకి తెలుసు. దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఎంత ప్రేమగా ఎదుటి వాళ్ళ గురించి ఎంతగా ఆలోచిస్తారంటే అది ఆశ్చర్యపోతాం మనమే. నేను వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు మేము రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాం. ఆయన ఒకసారి వెళ్ళి ఆయనకి అంత చక్కని సత్కారం, పురస్కారం వచ్చింది కదా, మనం ఒకసారి వెళ్ళి ఆయన కనిపిద్దాము, ఈ రకంగా ఆయన అభినందించడం కాదు కానీ ఈ రకంగా ఆయనతో మాట్లాడచ్చు అనుకుని మేమిద్దరం వెళ్ళాం. ఆయన సమయం ఒక 10 నిమిషాలు ఇస్తారని అంటే దాదాపు 25 నిమిషాలు కూర్చుని మాట్లాడాం. ఆ 25 నిమిషాల్లోనే ఆయన ఎంత ప్రేమగా మాట్లాడారంటే మాతో అది ఎప్పుడు మర్చిపోలేము. అసలు మీరు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఆరోగ్యాన్ని నిలుపుకోవాలి, మీ రంగాల్లో మీరు కృషి చేస్తున్నారు, మీరు చాలా దాన్ని ఎలా విస్తరించచ్చు, ఇవన్నీ ఎంత గొప్ప సందేశాలు అందాయంటే ఆయన మాట్లాడిన దాంట్లో అవన్నీ చాలా సహృదయంగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఒక ఆప్త బంధువు, ఒక ఇంటి పెద్ద దగ్గరికి వెడితే ఆయన ఎలా మాట్లాడారో అలా మాట్లాడారంటే ఇద్దరం కూడా అలా ఆశ్చర్యపోయాం. అదిగో మేము అదే కదా ఎప్పుడు కలిసినా కూడా ఆయన్ని ఒక కథ వినిపించిన, ఏదైనా ఒక పాట వినిపించిన దానికి ఎంత శ్రద్ధగా వింటారంటే అప్పటి వరకు ఆయన ఎన్నో పనులు చేసి ఉంటారు. 5 6 గంటలకో మనకి ఎప్పుడో అపాయింట్మెంట్ వస్తే ఆ సమయంలో వెళ్ళినా సరే అంత శ్రద్ధగా ప్రతి అక్షరాన్ని వినటం, ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి దాన్ని, అది ఆయనతో ఒక మాట, ఒక ఎన్టీ రామారావు గారితో కలిసినప్పుడు ఎలా అయితే మళ్ళీ ఆ అనుభూతులు మాట్లాడలేమో, జీవితాంతం మనకి గుర్తుండిపోతాయో, ఆ తర్వాత నాకు ఈ రామోజీరావు గారండి సినిమా రంగంలో ఒక ఎన్టీ రామారావు గారు ఆయన ఎట్లాంటి ఒక దిగ్గజము, అనేకమైనటువంటి పాత్రలు పోషించి జాతి మీద ఎంత గొప్ప ముద్ర వేశారో, విశిష్టమైనటువంటి వ్యక్తి ఆయన రామోజీరావు గారు కూడా మళ్ళీ ఆయన్ని రామారావు గారి తర్వాత పోల్చాలంటే అంతటి గొప్ప అఖండమైనటువంటి దృఢమైన దీక్ష, ఒక సార్ అసలు ఈ రంగం ఆ రంగం అని కాదు, అంటే అన్ని రంగాల వారికి, మీలాంటి గేయ రచయితలకు కావచ్చు, పాటలు పాడే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఈ వస్త్ర సామ్రాజ్యానికి సంబంధించి అంటే వస్త్రాలు ఇది కావచ్చు, లేదంటే పచ్చళ్ళు ఇట్లా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేదంటే రాజకీయాలు కావచ్చు, అంటే అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులతో ఆయనకు చాలా దగ్గరి సంబంధం. అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు మావాడు రామోజీరావు అనుకునే విధంగా ఉంటుంది. ఏం చెప్తారు సార్? అదేనండి, ఆయనలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఆయన ఇప్పుడు మామూలు ప్రతి వాడిని బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటాం మనం, కాస్త ఏదో కొద్దిగా టాలెంట్ చూపిస్తే, కానీ అసలు మనం వాడవలసినటువంటి పదజాలము ఇది అంతా కాదండి. అట్లా వాడే విషయం అందరిగా అనవసరంగా. ఇటువంటి మహనీయులు మనకి భారత జాతికే గర్వకారకుడండి. భారత జాతికే అది ఒక తెలుగుకి మాత్రమే పరిమితం కాదు. ఈయన ఒక మేధావంతుల్లో ఈయన ఒక మేరు పర్వతం లాంటి వాడండి. మేధావంతుల్లోనే మేరు పర్వతం, ఒక దృఢ సంకల్పంలో ఒక హిమవత్ పర్వతం అన్నమాట, శిఖరాగ్రం. ఏది చేసినా అంత నిష్ఠగా, అంత స్పష్టంగా, మహోన్నతంగా ఉండాలి. అది ఏది చేసినా ఆయన ఒక ఫంక్షన్ చేశారంటే రామోజీరావు గారు చేశారనే చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా ఒక ఫంక్షన్
ఏదన్నా నిర్వహిస్తే రామోజీరావు గారు ఒక సరికొత్త ఆలోచన సముద్రం ఉండే. ఆ సరికొత్త ఒక్కొక్క తరంగం వచ్చిందంటే అది ఒక సరికొత్త ఆలోచన సముద్రుడు. ఒక దృఢ సంకల్పంలో ఒక హిమాలయ పర్వతం లాంటి వాడు, మేధావంతుల్లో మేరు పర్వతం లాంటి వాడు. ఆయన ఇంకా గొప్పతనం ఏంటంటే ఇప్పుడు సంకల్ప సిద్ధుడండి ఆయన. ఆయనతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా జయించాడు ఆయన. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవటం కూడా ఇలా స్వర్గస్థులయ్యే సమయం ముందు కూడా ఆయన అనుకున్నటువంటి విజయాన్ని, ఆయన ఒక మహాద్భుతమైన విజయాన్ని చూసి వెళ్ళారండి. సంకల్ప సిద్ధి ఆయనలో చూడండి ఎంత ఆశ్చర్యకరమో. ఆయన నిన్న వెళ్ళటం, రాత్రి వెళ్ళిపోవటం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. కానీ సంకల్ప సిద్ధి ఇంత గొప్ప మహా విజయాన్ని చూసి వెళ్ళారైనా. నిరంతరం కూడా ఆయన శ్రమ విస్తరించే, నిరంతరం వ్యాపించేటువంటి ఒక వటవృక్షం లాంటి అది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి రోజు ఇది. ఆయనతో ఒక పాడుతా తీగాలో కానివ్వండి, ఏ సన్నివేశానికి వెళ్ళి కలిసినా, ఎప్పుడు కలిసినా సరే ఆ సన్నివేశం విషయమే మాట్లాడతారు. దాని విషయమే అంతవరకు మాత్రమే మాట్లాడే ప్రతి దాంట్లో కూడా మళ్ళీ మనం ఆలోచించుకునేలాగా దాని గురించి అంత లోతుగా మాట్లాడతారండి. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ పొద్దున్నే ఇది జాతికే దుర్వార్త. రామోజీరావు గారు ఆయన చాలా చాలా అసలు మహా తపస్సు. ఆయన తపస్సు అనే మాట కూడా ఆయన వాడతారు. తపస్సులాగా చేయాలి అది మాకు ఒక ఋషి అయిన ఆ కృషి అంతా కూడా చాలా చాలా బాధాకరమైన విషయం. ఎంత చెప్పినా చెప్పగలిగినటువంటి విషయాలు ఉంటాయి ఆయనకి. ఒక్కొక్కళ్ళు చెప్పి నేనేముందండి చాలా నాకంటే ఎంతమంది ఎన్ని రకాలుగా స్ఫూర్తి పొందారు, ఎంతమందికి స్ఫూర్తి ప్రదాత, ఎన్ని వ్యాపారాల్లో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా అంటారు మాకు రామోజీరావు గారు అండి ఇన్స్పిరేషన్ అని. అది అంత గొప్పగా మహానుభావుడైన. ఓకే సార్.